హైకోర్ట్ అడ్వకేట్ హైదరాబాద్, హైకోర్ట్ అడ్వకేట్ మైసూర్, హైకోర్ట్ అడ్వకేట్ అమరావతి, 3 హైకోర్ట్స్కి రిప్రజెంట్ చేస్తున్నటువంటి అడ్వకేట్ దేవర సమిత గారిని ఈ యొక్క స్టేజ్ పైకి వచ్చి తన యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి భరత్ గారిని. నాకు ఇన్ని రోజులు ఆయన గురించి తెలీదు. ఒక 2 days నుంచి ప్రకాష్ సార్ హైకోర్టు అడ్వకేట్ ఒక 2 days నుంచి నాకు భరత్ గారి గురించి చాలా చెప్పారు. ఆయన ఇనిషియేటివ్ ఎలాంటిది, ఆయన ఎటువంటి గోల్ వైపు హీస్ ట్రైంగ్ టు గో అన్నది ఒక 2 days నుంచి చాలా చెప్తుంటే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి ఇనిషియేటివ్ వల్ల చాలా మందికి ఉపయోగపడటమే కాక నాలాంటి తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, వాళ్ళకు ఒక అవేర్నెస్ కూడా ఉంటుంది. సో ఒక లీగల్గా ఒక బిల్డర్స్ గురించి కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇంతమంది డిగ్నిటరీస్ ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళ నాలెడ్జ్ అంత లేకపోయినా నేను ఒక్క పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. లీగల్లీ ఎనీ మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ దానికి వెళ్ళినా, బిల్డింగ్ ఒక లోన్ తీసుకుందాం అనుకున్న ఏదైనా బ్యాంక్ నుంచి ఫస్ట్ ఆ డాక్యుమెంట్స్ అనేవి లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవడము ఎవ్రీ కస్టమర్, ఎవ్రీ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ. సో లీగల్లీ ఒక్కసారి ఒక అడ్వకేట్ దగ్గర నుంచి వన్స్ యూ టేక్ ది లీగల్ ఒపీనియన్ ప్రాపర్లీ అండ్ వన్స్ యూ గో త్రూ ఇట్, దాని తర్వాత మీరు ఎటువంటి లోన్ ఆబ్టైన్ చేసినా సరే, ఎటువంటి కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళి ఎటువంటి ఇల్లు తీసుకున్నా సరే, అది ప్రాపర్గా లీగల్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని తీసుకుంటే ఎవ్రీ కస్టమర్, ఎవ్రీ పర్సన్ విల్ బి ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ ఆల్సో అతనికి ఎటువంటి ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఈవెన్ ఇన్ ఎనీ బ్యాంక్ ఈ మధ్యన ప్రతి ఒక్క బ్యాంక్కి ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నారు. సో దట్ ఈస్ కొంతమంది దే కెనాట్ ఎఫర్డ్, కొంతమంది అడ్వకేట్స్ దే చార్జ్ వెరీ హై. సో ఇలాంటి టైమ్స్లో చాలా బ్యాంక్స్ లీగల్ అడ్వైజర్ని పెట్టుకొని చాలా మినిమల్ కాస్ట్తో లీగల్ అడ్వైజ్ ఇస్తున్నారు. విల్ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ కైండ్ ఆఫ్ బ్యాంక్స్ ఆల్సో. సో ఎట్ దిస్ పాయింట్ ఇలాంటి ఒక సందర్భంలో లీగల్లీ కూడా ఒక మన కంట్రీ కానీ, మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మన కంట్రీలో ఎనీ సిచ్యువేషన్, ఒక కార్ తీసుకోవాలన్నా, ఒక ల్యాండ్ తీసుకోవాలన్నా, ఒక పర్సనల్లీ ఒక పర్సన్తో మనము ముందుకు వెళ్ళాలన్నా సరే లీగల్లీ అందరికీ ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటుంది. వాళ్ళతో ఒక పార్ట్నర్షిప్, ఫర్ సపోజ్ ఐ వాంట్ టు డూ అ పార్ట్నర్షిప్ విత్ సమ్ పర్సన్, దానికి కూడా కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఫస్ట్ ఎవ్రీ పర్సన్ కి ఉండాల్సిన అవేర్నెస్ అనేది, లీగల్ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ కి, వెదర్ హీస్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్, ఏం చదువుకున్నా చదువుకోకపోయినా మన కాన్స్టిట్యూషన్ అనేది తెలిసే ఉండాలి, ఎంతో కొంత లా అనేది తెలిసే ఉండాలి. రోడ్డు మీద వెళ్తున్నారు, ట్రాఫిక్ రూల్స్ తెలియాలి. ఒక ల్యాండ్ కొంటున్నారు, దాని వెనక లింక్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది తీసుకోవాలి అన్న మినిమం అవేర్నెస్ తెలిసి ఉండాలి. ఒక లోన్ తీసుకుంటున్నారు, ఏదైనా సరే ఎనీథింగ్ దానికి చుట్టుపక్కల ఖచ్చితంగా ఒక లీగాలిటీ అనేది అంటి ఉంటుంది అనేది ఒక పర్సన్ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో అట్లీస్ట్ మనకి దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది తెలుస్తుంది. నో వన్ షుడ్ ఇగ్నోర్ ది లీగాలిటీ బిహైండ్ ఎవ్రీ ఆర్ ఎనీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్ సిచ్యువేషన్. మనం ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఇలాంటి ఒక మేళా కండక్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ మనము అప్రిషియేట్ చేయాల్సింది భరత్ గారిని. ఇలాంటి మేళాలో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇలాంటి మేళాని చాలా మందికి చెప్పాలి, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన రిలేటివ్స్ కి, మన ఫ్రెండ్స్ కి చాలా మందికి చెప్పి దీని మీద అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఆ మేళాలో పార్టిసిపేట్ చేయడానికి కానీ, వచ్చి అక్కడ చూడడానికి కానీ రావాలి. సో దాట్ భరత్ గారు ఇలాంటి మేళాలు చాలా కండక్ట్ చేయాలి, చాలా అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.